హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఏంటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చేసేది నేను కాదు, ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇది సండే వచ్చి మా హస్బెండ్ నా కోసం అని చెప్పి పన్నీరు అండ్ కాజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. సండే మొత్తం వంట అయితే ఆయనే చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. నేనైతే ఒక్కరోజు నాకు హ్యాపీగా అనిపించింది. మాకు పెళ్ళై 3 years అవుతూ ఉంది ఇప్పటికీ. ఏ ఒక్కరోజు కూడా ఆయన కిచెన్లోకి వెళ్ళి వంట చేసింది అయితే లేదు. మరి ఏమైందో ఏంటో తెలియదండి. 1 day ఫైన్ అని చెప్పేదో ఉంటుంది కదా, అలాగా ఆయనే పన్నీర్ తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళి ఆయనే పన్నీర్ తీసుకొచ్చుకొని ఆయనే అన్నీ కావాల్సినవి అన్నీ చేసుకుంటూ వండేశారు. నేనైతే సండే అయితే నేను తిని పెట్టాను అంతే. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ వంట చేసినప్పుడు వచ్చిన గిన్నెలు చూసారా, అవి మామూలుగా చేయలేదనమాట. సింక్ నిండిపోయింది ఆ గిన్నెలు. అందుకేనేమో ఈ హస్బెండ్ వంట చేయకపోతేనే బెస్ట్ అనిపించేది. నాకైతే ఇంకా తప్పలేదు, అవన్నీ తిట్టుకుంటూ నేనే తోమాను. తిన్నప్పుడు తోమాలి కదా, తప్పదు కదా మరి. ఇంకైతే కర్రీలోకి వచ్చేద్దాం మనము. మా హస్బెండ్ కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు. పన్నీర్ అయితే వేయిస్తున్నారు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలంట. అవి అప్పుడే మొక్క ఎరగకుండా ఉంటుందని చెప్పేసి ఆయన గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేపారనమాట. ఎంత ఒప్పుకో, నేనైతే అంతసేపు నుంచోలేను కూడా. అందుకనే పెద్దగా నేను ఈ పన్నీర్ కర్రీ అనేది ఇంట్లో ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా బయటికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినడం తప్ప ఇంట్లో అయితే అస్సలు నేను ఎప్పుడు వండింది కూడా లేదనమాట. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని రైస్ కూడా పెట్టేశారు పక్కన. నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్క గుత్తి వంకాయ కర్రీ వండుతుంటే తనకి హెల్ప్ చేశాను అనమాట. ఇంకా మా ఓడికి స్నానం అది అక్కడే చేయించి నిన్న ఎక్కువ టైం అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. దియా అయితే ఇంకా ఊరెళ్ళి వచ్చింది, మా మీద బెంగుండి, దానికి మేమంతా కలిసే ఉన్నాం అనమాట. ఇంటికి వచ్చి నేనైతే ఇంటికి వచ్చేటప్పటికి ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వీడియో కూడా మా హస్బెండే తీశారు పాపం, నేను లేనని చెప్పి. ముందుగా అయితే అవన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కడాయిలోని ఆనియన్స్ ఇవన్నీ వేపేసుకుంటూ ఉన్నారనమాట. కర్రీ రెసిపీ అయితే మరి ఆయన్నే అడగాలి, ఆయనే కదా వండరు. నేనైతే ఓన్లీ వీడియో చూసింది మాత్రమే చెప్పేస్తూ ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఎందుకంటే వ్యూస్ వస్తేనే కదా ఫ్రెండ్స్ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. నేను ఇలా పెట్టేస్తూ ఉంటే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. వీడియోలు అందరూ పెట్టేస్తారు, కానీ అవి వ్యూస్ వచ్చి అది గ్రోత్ అవుతూ ఉంటేనే కదా ఛానల్ అనేది మోటివేషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్ మరిగిపోయింది. ఆనియన్ టమాటా అనేది వేగుతూ ఉన్నాయన్నమాట. ఇవి బాగా వేయించాలి. కరివేపాకు అయితే లాస్ట్ టైం మేము పన్నీర్ కర్రీ బయట తిన్నప్పుడు కరివేపాకు వేసారు అందులో. సో ఇందులో కూడా బాగుంటుందని చెప్పేసి మేము ఇందులో కూడా కరివేపాకు అనేది యాడ్ చేశారనమాట మా హస్బెండ్. బాగా వేగిన తర్వాత అవుట్లుక్ అనమాట ఇది. ఇలా అయిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే వేస్తాం కదా కన్ఫామ్గా పన్నీర్ ముక్క ఉడకడానికి అని చెప్పి ఇదంతా బాగా వేయించేసిన తర్వాత వాటర్ అయితే వేసేసారు. వాటర్ వేసిన జీడిపప్పు కూడా గ్రైండ్ చేశారు, అది కూడా అందులో వేసేసారు. ఇది వేస్తేనే గ్రేవీ అనేది థిక్నెస్ అది వస్తుంది కదా. సో గ్రేవీకి థిక్నెస్గా ఉండాలని చెప్పి అది మిక్సీ చేసి వేసారనమాట. తర్వాత కాడ్ కూడా పెరుగు కూడా యాడ్ చేశారనమాట అందులోని. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి బాబు. నేను ఉండుంటే ఇంకా వీడియో డీటెయిల్గా ఆయనతోనే మాట్లాడించి తీపిద్దును, కానీ నేను లేను కదా. ఫైనల్గా అవుట్లుక్ కొంచెం ఉడికిన తర్వాత కర్రీ అయితే ఇలా వచ్చిందనమాట. కర్రీ ఫైనల్ అయ్యేటప్పుడు నేను వచ్చి చెడగొట్టడానికి ముందు ఉంటాను కదా. ఇక్కడ కింద అయినా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నేనేమో హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఫైనల్గా అయితే కర్రీ టేస్టింగ్ టైం అనమాట. నేను రోటీలో తిన్నాను. సూపర్ అంటే సూపర్ ఉందండి బాబు కర్రీ అయితే. ఆఫ్టర్నూన్ వీడియో తీయడం కుదరలేదని చెప్పేసి ఈవినింగ్ ఓన్లీ కర్రీ కోసమే వీడియో తీయమని చెప్పేసి టేస్టింగ్ చేద్దామని చెప్పి టేస్టింగ్ టైం అనమాట. రోటీలో తిన్నాను, సూపర్ ఉంది. అది తిన్న వెంటనే సీతాఫల జ్యూస్ అయితే తాగేసాను, అది కూడా సూపర్ ఉంది అనుకోండి. అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.